నమస్తే అండి। ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ఈ కొబ్బరి పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ కొబ్బరి పచ్చడి తయారీకి ముందుగా ఒక ప్యాన్లో నూనెను వేడి చేసుకోవాలి। ఇందులోకి ఒక 12 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి। వీటిని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మీరు కావాలంటే మొత్తం ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చిని కానీ తీసుకోవచ్చండి। రెండు కలిపి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। మిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను। ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ అంతా తీసుకున్నానండి। ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి। కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి। 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇవన్నీ చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి। ఫ్రై చేసి పెట్టుకున్నవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి। కొద్దిగా బెల్లంని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, కావాలంటే స్కిప్ చేయవచ్చు। అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి। మీరు ఇడ్లీ దోశలోకి చేసేటట్లయితే ఇంకొద్దిగా పల్చగా చేసుకోవచ్చండి। ఇది రైస్లోకి కాబట్టి కొన్ని వాటరే పోసుకొని కొద్దిగా గట్టిగానే చేసుకోవాలి। రైస్లోకి ఈ విధంగా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది। ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి। పోపు కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2-3 వెల్లుల్లిని దంచి వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి। ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి। ఇదంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి। ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। వేడి రైస్లోకి కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।